వాళ్ళ ఆశీర్వాదం ఈ రూపంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ హోల్లో ఉండండి. ఒక కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తుంది, ఉత్సాహం కనిపిస్తుంది. మరోపక్క బీఆర్ఎస్లో పూర్తిగా నైరాశ్యం నెలకొన్నటువంటి పరిస్థితి. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వెలవెలబోతోంది. సో పూర్తిగా ఎందుకంటే ఆశించిన దానికంటే ఎక్కువగా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్నటువంటి ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బోసిపోయింది. బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా నైరాశ్యం నెలకొన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం. సార్ విజయ్, ఒక పక్క కాంగ్రెస్లో ఉత్సాహాలు అవన్నీ తారాస్థాయికి ఉంటే మరోపక్క బీఆర్ఎస్లో పూర్తి నైరాశ్యం అలుముకున్నట్టుగా ఉంది. సో బీఆర్ఎస్లో ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి రైట్ నౌ? ఎస్ రాజేష్, అయితే మొదట అన్ని పార్టీల కంటే కూడా ముందు బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది, ప్రచారంలో కూడా దూసుకుపోయింది. కానీ ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా నవీన్ యాదవ్కు మద్దతు లభించినట్టుగా కూడా అటు ఎలక్షన్ రిజల్ట్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి. అయితే అసలు మాగంటి సునీత ఓటమికి కారణాలు ఏంటి అని కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం అయితే చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో గోపీనాథ్ అనుచరులు సరిగా మాగంటి సునీతకు సపోర్ట్ చేయలేదా, లేకపోతే ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా, ప్రజల్లోకి లోతుగా ఇంకా వెళ్ళలేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఒక బాకీ కార్డు రూపంలో కూడా బీఆర్ఎస్ ప్రచురించి తన ప్రచారాస్త్రంగా మలుచుకొని కూడా బీఆర్ఎస్ ప్రచారం చేసింది. సో అయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ వైపే ఉన్నట్టుగా అయితే సో ఇప్పటికే ఖరారైపోయింది పూర్తిగా. అయితే దీంతో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి గాంధీ భవన్ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు సంబరాల్లో అయితే మునిగి తేలుతా ఉన్నారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ ఆఫీస్ మాత్రం కొంత బోసిపోయినటువంటి సందర్భం అయితే మనకి కనిపిస్తూ ఉంది రాజేష్. ముఖ్యంగా మొన్నటి వరకు కూడా తామే గెలుస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం ఈవెన్ కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, ముఖ్య నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేశారు. సో ప్రధానంగా సునీత ఖచ్చితంగా గెలుస్తారు, అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తేనే అమలు చేస్తారన్నటువంటి నినాదంతో కూడా బీఆర్ఎస్ అయితే ముందుకు వెళ్ళింది. సో అప్పటి నుంచి ప్రచారంలో కూడా అనేక మార్లు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ప్రస్తావిస్తూ, అలాగే గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధిని కూడా మాగంటి సునీత పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారు. బట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైనా సరే ఖచ్చితంగా అందరూ దాన్ని స్వీకరించాలి, దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసలు సునీత ఓటమికి కారణాలు అన్వేషించే పనిలో అయితే ఇటు బీఆర్ఎస్ కార్యవర్గం పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సో ఇటు అనేక మార్లు ప్రచారాల్లో, రోడ్ షోల్లో కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తి కూడా మాట్లాడుకొచ్చారు. ఈవెన్ బీఆర్ఎస్ ఎందుకు గెలవాలనే దానిపైన కూడా ప్రజల్లోకి వివరణ ఇచ్చేటువంటి విధంగా ముందుకు వెళ్ళారు. కానీ సో ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఏకీభవించాలి, ఖచ్చితంగా దాన్ని అందరూ ఒప్పుకొని తీరాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇటు మద్దతు అయితే అటు నవీన్ యాదవ్కి లభించిందనే చెప్పాలి. తర్వాత బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీతకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే చాలా సర్వేలు ముందు నుంచి అటు నవీన్ యాదవ్కి కొంత సపోర్ట్ అయితే చేశాయి. కానీ ఎందుకు సునీత ముందంజలో ఉండలేకపోయారు, గెలవలేకపోయారు అనేటువంటి దానిపైన కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ రాజకీయ వర్గాల్లో కావచ్చు, అంతర్గతంగా గులాబీ పార్టీలో కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో కొన్ని సర్వేలు ఈవెన్ మాగంటి సునీత అసలు ఈ జూబ్లీహిల్స్ అభ్యర్థి సరైనటువంటి అభ్యర్థి కాదు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆవిడ కుటుంబ విషయాలు కావచ్చు, లేకపోతే మాగంటికి సంబంధించినటువంటి ఇదివరకు విషయాలు కావచ్చు, అవన్నీ కూడా మాగంటి సునీత ఓటమికి కారణాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా పలువురు అయితే అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సో మొన్నటి వరకు కూడా తామే గెలుస్తాము, సంబరాలకు సిద్ధంగా ఉండండి అంటూ చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యవర్గం అంతా కూడా ఒక్కసారిగా మూగపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం తెలంగాణ సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం వద్ద అయితే ఉన్నాము, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. కొంత నైరాశ్యం పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో ఓటమి బీఆర్ఎస్లో నైరాశ్యాన్ని నింపిందని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కార్యకర్తలు ఎవరు కనిపించకపోవడంతో ఇక్కడ పూర్తిగా ఒక నైరాశ్య భావన కనిపిస్తోంది తెలంగాణ భవన్లో. సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకుంటుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ఉత్సవాలతో సంబరాలు అంటుతుంటే తెలంగాణ భవన్ మాత్రం పూర్తిగా బోసిపోయినటువంటి పరిస్థితి.
రైట్, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు. తొలిసారి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత. సో ఇప్పటికే 9 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా చివరి రౌండ్ కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ఇంకా 29 బూతులలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 23,000కు పైగా మెజారిటీ ఖరారైపోయింది. గతంలో 2009లో మాగంటి గోపీనాథ్ అప్పుడు భారీ మెజారిటీ సాధించారు. అది రికార్డు మెజారిటీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ చరిత్రలో. అదెంత అంటే 21,741 ఓట్ల మెజారిటీ జూబ్లీ హిల్స్ హిస్టరీలో. కానీ ఇప్పుడు ఆ హిస్టరీని క్రాస్ చేసి 23,000కు పైగా ఓట్ల మెజారిటీని సాధించారు నవీన్ యాదవ్. ఇంకొక రౌండ్ కూడా మిగిలి ఉంది. ఆ మిగిలిన రౌండ్లో ఇంకా 29 బూత్స్లో కౌంటింగ్ కొనసాగుతున్నది. పూర్తిగా ఎర్రగడ్డకు సంబంధించినటువంటి బూతులు 379 నుంచి 407 వరకు